గౌరవ శాసనసభ్యులకు మరొకసారి మన సంతానోతులపాడు గ్రామం నుండి ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యుల నుండి హృదయపూర్వక సాదర స్వాగతాన్ని అందిస్తున్నాం సార్. గౌరవ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, సంతానోతులపాడు స్థానిక శాసనసభ్యులు, అలాగే పెద్దలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు శాసనసభ్యులు పూలు చేస్తూ ఉన్నారు. జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు, Record number 1, match between Krishna versus Srikakulam. Record number 1, women's section. V. Ramarao referee. శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, అలాగే ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, అధ్యక్షులైనటువంటి రియాజ్ గారు, పెద్దలందరూ కూడా అభిమానులు పలకరిస్తూ చిరునవ్వులు చిందిస్తూ వేదిక మీదకి విచ్చేసిన వారందరికీ మరొకసారి అపూర్వ ఘన స్వాగతాన్ని అందిస్తూ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ గారైనటువంటి శ్రీ యలమంచిలి శ్రీకాంత్ గారిని, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి అర్జున్ నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. శ్రీకాకుళం నుండి వచ్చింది, కృష్ణ రావాలి. కృష్ణ మూమెంట్ మీ ఎక్కడ ఉన్నా మీరు ఒక్క నిమిషంలో రిపోర్ట్ చేయాలి. ఇక్కడ కోర్ట్ నెంబర్ 1లో వచ్చారా? ఓకే, థ్యాంక్ యూ. సార్, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ యలమంచిలి శ్రీకాంత్ గారిని, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ అర్జున్ రావు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆల్రెడీ డైనమిక్ పర్సనాలిటీస్ పెద్దలు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు, అలాగే దామచర్ల జనార్దన్ రావు గారు, ఒంగోలు శాసనసభ్యులు కూడా వేదిక మీద చాలా సంతోషం. ఈరోజు సంతానోతులపాడులో స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలు పెట్టుకోవడం, దానికి సభా అధ్యక్షులు మన భాస్కర్రావు గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, షేక్ రియాజ్ గారు, మన డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు, కృష్ణమూర్తి గారు, ఏసీపీ డి సత్యనారాయణ గారు, డాక్టర్ రాఘవ్ గారు, అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ గారు, రంగనాయకం గారు, వేణుగోపాల్ గారు, సిరిగిరి రంగారావు గారు, టీవీ శ్రీరామూర్తి గారు, అసోసియేషన్ కార్యదర్శి పూర్ణచంద్రరావు గారు, ఇంకా పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రసాద్ గారు యుఎస్లోనే ఉంటూ తానాకి 10 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉండి ఈరోజు వాళ్ళ సొంత ఊర్లో ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా డాక్టర్ ప్రసాద్ గారిని అందరి తరఫున అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళ పిలుపుతోటి, ఈరోజు అన్ని వసతులతోటి, అటు మెన్ మనకు 13 జిల్లాల నుంచి 13 టీములు, అదేవిధంగా ఉమెన్ 13 జిల్లాల నుంచి 13 టీంలు రావటం, ఈరోజు 4 రోజులు ఈ కార్యక్రమాలు పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా అవసరం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు స్టేడియంస్ కానీ, ఇండోర్ స్టేడియంస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ లేవో దాన్ని అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఈరోజు షార్ట్అవుట్ చేస్తున్నారు. ఒంగోలులో కూడా 20 ఎకరాలు ఆల్రెడీ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ నుంచి కూడా వాళ్ళకి లెటర్ కూడా పంపించారు, ఇండోర్ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి మన ప్రభుత్వంలో కూడా అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్న మన సెంట్రల్ మినిస్టర్ గారు కానీ, మళ్ళీ మురళీమోహన్ గారు, అదేవిధంగా
మన శాసనసభ్యులు మన ఎంపీ గారు అందరూ కూడా నిన్న రావటం, ఇలాంటి కార్యక్రమాల్లో అందరం కూడా పాల్పంచుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ వచ్చిన ప్లేయర్స్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఇచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈరోజు మమ్మల్ని కూడా పిలిచి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా ఈ అసోసియేషన్ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రత్యేకించి మన డాక్టర్ గారికి ఆయన వయసులో చాలా పెద్దగా అయినా కూడా ఈరోజు మన గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమాలు పెట్టి స్టేట్ లెవెల్లో ఈరోజు ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయంటే ఆయన సెలవుతోటి ఈరోజు జరుగుతున్నాయని చెప్పి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా మేము కూడా చిన్నప్పుడు కూడా చదువుకునేటప్పుడు మా స్కూల్ టీంలో నేను కూడా కబడ్డీ ప్లేయర్లో ఉన్నాను. ఆ కబడ్డీ ప్లేయర్లో అప్పుడుండే టైంలో మాకు కూడా మన గుంటూరు జిల్లాలో నేను విజ్ఞానం చదివేటప్పుడు మాకు 10th క్లాస్లో ఆ రోజు మాకు ప్రైజ్ వచ్చినప్పుడు అప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్గా కన్నా లక్ష్మీనారాయణ గారు ఉండేవారు. అప్పుడు 10th క్లాస్లో ఆయన చేతుల మీదుగా మేము ఆ రోజు కప్పు తీసుకున్నాం. మొన్న నేను ఈ మధ్య కనపడ్డప్పుడు కూడా చెప్పాను, మేము 9th 10th చదివేటప్పుడు మీరు స్పోర్ట్స్ మినిస్టర్గా ఉండేటప్పుడు అప్పుడు మీ చేతుల మీదుగా కప్పు తీసుకున్నాం. మళ్ళీ అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా మీరు రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారని కూడా ఆయన కూడా ఆ రోజు చెప్పి గుర్తు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఒక మంచి గేమ్ని ఈరోజు మన అందరిలో పెట్టుకొని ఈరోజు ఒక మంచి వాతావరణాన్ని ఈ సంతనూతలపాడు అందించిన మన డాక్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వచ్చిన మీ అందరికి కూడా పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్టేట్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ మెన్స్ అండ్ ఉమెన్స్ జరగటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇది సంతనూతలపాడు నియోజకవర్గంకే కాకుండా మా జిల్లాకు కూడా చాలా గర్వకార్యమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఒంగోలు ఎమ్మెల్యే గారు దాంచల్ల జనార్దన్ గారికి, అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు, ఇక్కడ విచ్చేసిన కబడ్డీ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ, వేణుగోపాల్ గారికి, చైర్మన్ గారికి, రామాంజనేయులు గారికి, ఇక్కడ ఉన్న ఇతర పెద్దల డాక్టర్ రాఘవరావు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా, ఈ స్పోర్ట్స్ మీట్ ఇంత ఘనంగా జరగడానికి ముఖ్యులైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఈ సంతనూతలపాడు గ్రామంలో ఇంత ఘనంగా జరుగుతుందంటే ఆయన చొరవ తీసుకొని ఆయన సొంత ఊరిలో ఖచ్చితంగా చేయాలనే పట్టుదలతో ఈరోజు చేసినందుకు ఆయనకి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మాకు చెప్పడం ఏంటిదంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ స్కూల్లో చదువుకున్నారు. అదే కాకుండా ఇక్కడ కబడ్డీ కూడా ఆడారంట ఇప్పుడు చిన్నప్పుడు. అందుకని ఈ ఏజ్లో కూడా అవన్నీ గుర్తు చేసుకొని ఇక్కడ కబడ్డీ టోర్నమెంటు పెట్టాలని ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చి ఈరోజు ఇంత ఘనంగా జరగటం మా అందరికీ చాలా సంతోషకరం. ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ పిహెచ్సి కూడా వాళ్ళ కుటుంబమే డొనేషన్ చేసిన విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అదే కాకుండా అక్కడ ఉన్న గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ కూడా స్టార్టింగ్లో ఆ ల్యాండ్ కూడా వీళ్ళ కుటుంబమే డొనేషన్ చేశారు. ఈరోజు ఈ సంతనూతలపాడు గ్రామంలో ఎప్పుడో మంచిగా చదువుకొని డాక్టర్గా వెళ్ళి అక్కడ తానా ప్రెసిడెంట్ ఒక 10 ఏళ్ళు ఉండి అయినా కానీ సొంతూరు మీద మమకారం పోకుండా ఈరోజు ఎన్నో ఊర్లలో చేయొచ్చు. ఈ ఊర్లో సొంతూరులో చేసినందుకు ఆయనకి ఇంకోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకొక విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో చాలామంది మానసిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి ఒక కారణం ఏంటిదంటే వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోవటం. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు అందరు వీడియో గేమ్స్, టీవీలు చూడటము ఇలాంటి ప్రపంచంలో ఉన్నాం. ఇలాంటి గ్రామీణ క్రీడలు కబడ్డీ అంటే చాలా మంచిది. ఎందుకంటే దానికి కొద్దిగా ఇసుక ఒక చిన్న గ్రౌండ్ ఉంటే అందరు కబడ్డీ ఆడగలరు. సో అందుకని ఇలాంటి మంచి మన గ్రామీణ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మరీ ముఖ్యంగా ఈ కబడ్డీ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్లో చాలా యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. దాంట్లో కూడా మా కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంకొకసారి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వారికి ఆత్మీయ సత్కారాన్ని అందించవలసిందిగా కోరుతున్నామండి. అర్జున్ రావు గారు
వారి యొక్క పర్సనాలిటీ ఆ రోజుల్లో కబడ్డీ కోర్టులో దిగితే ఆపోజిట్ టీం వారు భయపడేవారండి. అంటే అర్జున అవార్డు అనేది దేశంలో అత్యుత్తమ అవార్డు అయితే ఆ అర్జునుడు అనే పేరునే వారి నామధేయంగా వారి యొక్క తల్లిదండ్రులు అందించడం జరిగింది. మరి వారు చెడుగుడు ఆడుతుంటే టికెట్ ప్రోగ్రామ్స్ కొనుక్కొని వీక్షించినటువంటి రోజులు. అలాంటి జాతీయ స్థాయి క్రీడాకారుడిగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగువాడి యొక్క వాణిని కబడ్డీలో వినిపించినటువంటి ఘనమైన వ్యక్తులు. వారిని సత్కరించుకునే తయారు చేసిన పీవీఆర్ఐ స్కూల్లో స్వచ్ఛందంగా. అట్లనే ఈయన ఇప్పుడు ఆల్ ఇండియా పోలీస్ టెన్నిస్ ఛాంపియన్గా కూడా ఉన్నారు. వీరికి మెమోంటో అందజేయవలసిందిగా. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా, సమాజ శ్రేయస్సే ఊపిరిగా, రాత్రి పగలు అనే తేడా లేకుండా చేస్తున్నటువంటి ఏకైక వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. అలాంటి పోలీస్ వ్యవస్థలో అత్యుత్తమ సేవలు అందించడానికి ఒక కబడ్డీ క్రీడాకారుడిగా సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో కబడ్డీ తరఫున ఉద్యోగాన్ని స్వీకరించి ఈ మన జిల్లాకి చాలా గొప్ప అవకాశం కూడా. ఎందుకంటే క్రీడలు అందరూ కూడా ఈరోజు ఎలా ఉందంటే కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత ఫోన్లకి అలవాటు పడినటువంటి పిల్లల్లో కబడ్డీ ఇలాంటి ఆటలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఎందుకంటే మనిషి ఈరోజు అన్ని విధాల ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు కూడా చాలా అవసరం. అలాంటి క్రీడల్ని ఈరోజు ప్రోత్సహిస్తున్నటువంటి డాక్టర్ ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, అలాగే ఒంగోలు నియోజక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ ఆర్గనైజింగ్ డాక్టర్ శ్యామ్ గారు మరి ఫిజికల్ ఎడ్యుకేషన్కి వారు చేస్తున్నటువంటి సేవలను కొనియాడుతూ ఎన్నో ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజెస్కే వారు అత్యుత్తమ సేవలు అందిస్తూ ఈ యొక్క వ్యాయామ ఉపాధ్యాయుల కర్మాగారాన్ని ముందుకు నడిపించడానికి తమ వంతు పాత్రను పోషించిన శ్యామ్ గారికి జరుగుతున్న ఈ చక్కటి చిరు సత్కారానికి అందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి వారికి అభినందన తెలియజేస్తున్నా కోరుతున్నాం సార్. తూర్పుగోదావరి ముఖ్య అతిథులతో అందరు జోష్ జ్ఞాపకంగా మెమరీగా వాళ్ళ యొక్క హృదయాల్లో నిలిచిపోయే విధంగా ఈ యొక్క టోర్నమెంట్ థ్యాంక్ యూ అండి సార్. అతిథి ఓకే